హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఆల్రెడీ టైటిల్ చూసినట్టయితే నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అనమాట. మెయిన్గా కిచెన్ కోసం కొంచెం యూస్ఫుల్ అయ్యేలాగా. సో అవన్నీ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ షార్ట్స్ కోసం అయితే నేను అన్నీ ఓపెన్ చేశాను అనమాట. వీడియోస్ అన్ని షార్ట్స్లో వేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి స్పైసెస్ కోసం నేను ఈ వుడ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. అన్ని ప్లాస్టిక్ స్పూన్స్ వేయడం అవుతుంది జార్లలో. జార్స్ వరకు గ్లాస్ యూస్ చేస్తున్నాను కానీ అందులో మొత్తం ప్లాస్టిక్, లేకపోతే అవసరం ఉంటే స్టీల్ యూస్ చేస్తుంది. దానికోసం అయితే నేను వుడెన్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి, కాకపోతే మనకి కొంచెం ఇది వెడల్పు అయితే ఉందన్నమాట. మంచిగానే పడుతుంది. ఉప్పు కారం వాటికి అయితే యూజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది మనకి, ఎక్కువ మసాలాలకి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 12 వచ్చినాయి. ఇది ఒక ప్యాక్ 6, ఇది ఒక ప్యాక్. సో కొన్ని రోజులు వాడితే తెలుస్తుంది. వాష్ చేసినాక కూడా వీటిని కొంచెం డ్రై చేసుకొని యూజ్ చేసుకుంటే ఇవి ఏంటంటే కొంచెం ఏమంటారు, పాడవకుండా ఉండదు అనమాట. వుడ్ కొంచెం బాగానే ఉంది ప్రస్తుతానికే. చూస్తే స్మెల్ కూడా ఏం లేదు. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటి అనేది. ఇది తీసుకున్నాను, ఇది ఒకటి ఫస్ట్ అనమాట. నేను ప్రైజెస్ అన్నీ స్క్రీన్ మీద రాస్తాను. అండ్ ఎప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి మనం చెప్పలేము ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మ్యాటు, టేబుల్ మ్యాట్ అనమాట. మనం టేబుల్ పైన పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద. మాకు డైనింగ్ టేబుల్ లేదు కానీ ఈ మ్యాట్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇవి కుకింగ్ వీడియోస్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతాయి. ప్రోడక్ట్స్ అవన్నీ పెట్టుకోవడానికి, థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ నేను లంచ్ బాక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా, ఈ వీటిపైన పెట్టి కొంచెం షూట్ చేయడానికి బాగా అనిపించింది నాకు. బ్లాక్ కౌంటర్ టాప్ కదా, దానిపైన గ్రీన్ అండ్ కొంచెం ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అనుకున్నా. బట్ కలర్స్ అయితే ఉన్నాయి. నాకు ఎందుకో ఈ ఎల్లో బాగా అనిపించింది. ఫస్ట్ గ్రీన్ అనుకున్నా, తర్వాత ఎల్లో బాగా కనిపిస్తుందేమో కెమెరాలో అనిపించి ఈ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. సో దీనిపైన మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ డెకార్ పీసెస్ కూడా మనకి ఉంటాయి కదా, అవి కూడా మధ్యలో ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సెంటర్ టేబుల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ప్రైజెస్ అన్నీ స్క్రీన్ మీద రాస్తాను, సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసిందంటే కట్లరీ కోసం ఒక స్టాండ్ తీసుకున్నాను అనమాట. ఇది స్పూన్స్ వేసుకోవచ్చు, నైఫ్లు వేసుకోవచ్చు, వాటి కోసం అయితే తీసుకున్నాను. స్టీలే అనుకుంటా, బట్ ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనం మేకప్ ఐటమ్స్ కూడా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు చూడడానికి మాది మొత్తం కౌంటర్ టాప్ మొత్తం బ్లాక్ ఉంది కాబట్టి కొంచెం వైట్ కానీ లేకపోతే గోల్డ్ థీమ్లో ఏమైనా తీసుకుందామని ఇదైతే గోల్డ్లో తీసుకున్నాను నేను. సో చూద్దాం ఎట్లుంటుంది అండి. ఇవన్నీ నేను మళ్ళీ కిచెన్లో పెట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. వస్తేనే వస్తుంది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, బరువు కూడా ఉందన్నమాట. మనం ఏదైనా హుక్ ఉంటే దానికి కూడా తగిలించుకోవచ్చు, లైక్ షో పీస్ లాగా కూడా, అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇటొకటి బర్డ్స్ అయితే ఇచ్చారు, చిన్న పిట్టల్లాగా. అండ్ కింద స్టాండ్ లాగా కొంచెం అనమాట. ఇది మొత్తం బేస్ కింద అనకుండా ఇట్లా ఉంది. దీంట్లో మనకు కట్లరీ ఏవైనా స్పూన్స్, నైఫ్లు ఏవైనా వేసుకోవచ్చు. ఇదొకటి. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. చూద్దాం మనం కిచెన్లో పెట్టాక ఎంత బాగా కనిపిస్తుందో ఏంటో అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టాండ్, ప్లేట్లు వేసుకోవడానికి. నాకు ఒకటే ఉంది, అది సరిపోవట్లేదు అనమాట. సో చిన్న ప్లేట్లు కానీ ఏమైనా వేసుకోవడానికి కౌంటర్ టాప్ మీద అయినా పెట్టుకోవచ్చు. కింద మనం షెల్ఫ్ డ్రా ఉంటుంది కదా, దాంట్లో ట్యాండమ్ బాస్కెట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఎస్ఎస్ది అనమాట, స్టీల్ది. ఇదైతే చాలా తక్కువ, 100-120 రూపీస్కి వచ్చేసింది నాకు.
ఈ కింద ఇవి సపరేట్గా ఇస్తే నేను ఫిక్స్ చేశాను అనమాట. మనకి కింద బేస్ అనేది పాడవకుండా ఉండడానికి గ్రిప్పర్ అనమాట, ప్లాస్టిక్లో ఇచ్చారనమాట. ఇదైతే చాలా స్టాండర్డ్గా ఉంది. నేను ఆల్రెడీ వేసాను అనమాట, 1 వీక్ నుంచి అయితే వాడుతున్నాను నేను. ఇందులో చిన్న ప్లేట్స్ వేసుకుంటున్నాను, టిఫిన్ ప్లేట్స్ అవి. కాకపోతే మనము కౌంటర్ టాప్ మీద పెట్టుకొని చాపింగ్ బోర్డ్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇదొకటి. షెల్ఫ్స్ అయితే చాలా ఉన్నాయి, సో మనకి ఈజీగా చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ పట్టేస్తాయి. లేదు మనం అన్నం తినే ప్లేట్స్ అయినా వేసుకోవచ్చు. ఇదైతే ఇంకో పార్సల్. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒకటి మెన్షన్ చెయ్యాలి, కంటిన్యూస్గా 4-5 డేస్ ఫుల్ రెయిన్స్ కదా, ఆ మధ్య మాత్రం ఒక 10 డేస్ బ్యాక్ నైట్ 10కి కూడా నాకు 9:30కో ఏమో ఈ డెలివరీ అయ్యిందనమాట. ఈ పార్సల్ అయితే వచ్చింది. ఫుల్ వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు. నాకైతే భలే బాధ అనిపించింది. నెక్స్ట్ డే ఇవ్వచ్చు కదా అంటే, లేదండి మా డైలీ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా వెయిట్ ఉంది. కౌంటర్ టాప్ మీదకి లైక్ అక్కడ ఆయిల్ బాటిల్స్ కానీ, ఉప్పు అండ్ చిన్న చిన్న పికిల్ డబ్బాలు, ఇంగువ, పోపు డబ్బా అవన్నీ పెట్టుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది, మెస్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది ఎలా వచ్చింది చూడండి, సేమ్ మన గేట్ మోడల్ లాగా వచ్చింది. ఇట్లా ఓపెన్ అయిపోతుంది, ఇట్లా మొత్తం ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇట్లా వచ్చిందనమాట నాకైతే ప్రోడక్ట్ వచ్చినప్పుడు. ఇట్లా మొత్తం క్లోజ్ చేసి ఒక చిన్నపాటి గేట్ లాగా ఉంది. దీన్ని జస్ట్ మనం అవసరం లేనప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఏదైనా హుక్ ఉంటే మనం దానికి కూడా తగిలించుకోవచ్చు, మూల లాంటిది ఏమైనా ఉంటే. బట్ ర్యాండమ్గా మనం ఈ కౌంటర్ టాప్ మీద అయితే పెట్టుకోవచ్చు అనమాట. చిన్న చిన్న హుక్స్ ఇచ్చారు, వాటికి అసెంబుల్ చేసుకొని వాటిపైన తగిలించుకుంటే రాదు ఇప్పుడు ఇది. ఇట్లేదారా హుక్కు చిన్న వైట్ సైడ్ ఇచ్చారు. ఓకే ఓకే, గాట్ ఇట్. సో ఇట్లా కిందనేమో కొంచెం పెద్దవి పడతాయి బాటిల్స్ ఏమన్నా, ఇక పైననేమో నార్మల్గా ఆయిల్ కానీ లేకపోతే చిన్న చిన్న పచ్చడి డబ్బాలు కానీ అవి పెట్టుకోవడానికి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంక ఇదైతే యూస్ చేయలేదు, జస్ట్ కౌంటర్ టాప్ మీద అలా పెట్టుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవాలో తెలియక ఇంకా వైట్ తీసేసుకున్నాను. నేను ఎక్కువగా వైట్, గోల్డ్, బ్లాక్ వీటినే ప్రిఫర్ చేస్తాను. ఇందులో అయితే వైట్ తీసుకున్నాను. చూద్దాం పెట్టాక ఎట్లా కనిపిస్తుంది ఏంటి అనేది. సో ఇది ఈరోజు మన వీడియో. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.